వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ అమ్మాయిలో ఒక సంతోషాన్ని చూశాను సార్. ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు సార్, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి సార్. హాస్పిటల్లో డాక్టర్లు కులము మతము ఏమీ అడగలేదు, ఓన్లీ బ్లడ్ గ్రూప్ మాత్రమే అడిగారు. కనీసం ఆపదలో ఉన్నప్పుడు కూడా పనికిరాని ఈ కులము మతము ఎందుకు సార్? అంతెందుకు, కులం అక్కర్లేదు, సెకండ్ సెటప్ ఉంచుకోవడానికి మతం అక్కర్లేదు, అమ్మాయి బాగుందా లేదా అని మాత్రమే చూస్తాం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అన్నీ అడ్డొస్తాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానవ జాతి వానర జాతి నుంచి వచ్చిందని. నాకు తెలియకుండా అడుగుతున్నా, మీ తాత ఏ వానర జాతి కులం నుండి పుట్టాడు? మా ముత్తాత ఏ వానర జాతి మతం నుండి పుట్టాడు? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. మామ, ఈయన చంపనీకే కదా రోజు పిచ్చోడ్లా కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. రాత్రి నడి రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎందుకు చంపలేదు మామా? బ్రతుకున్నప్పుడు చంపాలని కసి కోపం పగ ఉండేవి. కానీ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎందుకో బ్రతికించాలనిపించింది. ఆ దేవుడే అందరినీ బ్రతికించాడు. దేవుడా, అందరినీ కాపాడు నాయన. చూశారా సార్, మనిషి అన్ని విధాల సహాయం చేసి ప్రతిఫలం ఆశించకుండా అన్నీ దేవుడే చేశాడని చెప్తున్నాడు. మనిషికి కష్టం వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. ఇక మీ ఇష్టం.